హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. సో రోజు మనం ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 14/10/2020 రోజు జరిగిన ఫస్ట్ షిఫ్ట్ అన్నట్టు 10 AM టు 11 AM రోజు జరిగిన మ్యాథ్స్ కంప్లీట్గా ఓకే. కంప్లీట్ మ్యాథ్స్ అంటే ఆర్థమెటిక్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్ కలిపి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఎవరైతే సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇఫ్ ఇన్ కేస్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ వాళ్ళకి కానీ గ్రూప్ డి వాళ్ళకి కానీ ఇది యూజ్ అవ్వచ్చు. సో వాళ్ళు కూడా చూస్తే చూడండి, మీ ఇష్టం. కాకపోతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీ ఉంటుంది. ఓకే, సో దీనికి వ్యూస్ టార్గెట్ అట్లీస్ట్ 500 వ్యూస్ ఉంటే నెక్స్ట్ క్లాస్ చేస్తాను నేను. చూడండి, ఈ క్లాస్ ఇప్పటి నుంచి అయితే మనకి అప్పట్లాగా సగం సగం చేయండి, కంప్లీట్గా ఉంటుంది క్లాస్ మొత్తం మీకు. ఓకే, సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. 100% మీకు నచ్చుద్ది అనుకుంటున్నా, మీకు యూజ్ అవుతుంది కూడా. ఓకే, సో వీడియోలోకి వెళ్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్. ఓకే, సో ఒక చిన్న విషయం ఏంటంటే, ఎవరైనా సరే ఈ వీడియో చూసేటప్పుడు ఫుల్ క్లారిటీతో రావాలంటే 1080pలో పెట్టుకోండి. సో వీడియోలో యూట్యూబ్ సెట్టింగ్స్ ఉంటాయి కదా, సో మనకు అందులో క్వాలిటీ ఉంటుంది, క్వాలిటీలో 1080p పెట్టుకోండి. సో దీనివల్ల మీకు ఏమంటారు, కొంచెం డేటా కన్సంప్షన్ ఎక్కువ అవుతుంది అనుకుంటారు. సో నా వీడియోస్ పెద్ద ఏం కాదు, సో చాలా తక్కువ ఉంటుంది కాబట్టి 1080p క్లారిటీ కావాలన్న వాళ్ళు మాత్రం 1080pలో చూడండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్. ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 4,000 రూపీస్ ఎట్ ది రేట్ ఆఫ్ 5% per annum ఈజ్ 630.5 రూపీస్. దెన్ ద టైం పీరియడ్ ఈజ్ అంటుంది. ఓకే, సో 4,000 రూపాయల మీద చక్రవడ్డీ 5% వార్షిక వడ్డీ రేటుతో 630 రూపాయలు అయింది. అయితే ఎన్ని సంవత్సరాలకు అయింది అంటుంది. ఒక సంవత్సరం అంటే టైం పీరియడ్ అని అడుగుతుంది. ఓకే, సో మన ఆన్సర్ అయితే ఖచ్చితంగా ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ అయితే మన ఆన్సర్ అవుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. వితౌట్ ఆప్షన్స్ క్వశ్చన్ని చదవడానికి ట్రై చేయకండి, ఎందుకంటే ఆప్షన్స్తోని మనకు ఆన్సర్ ఈజీగా అయిపోతుంది. సో చూడండి, ఇక్కడ 4,000 ఉన్నది. సో 4,000లో వడ్డీ అనేది 630 రూపాయలు 0.5 ఉంది. ఓకే, సో 630.5 ఉంది. ఓకే, సో 5% వడ్డీ రేట్తో, ఇదైతే మనందరికి క్లారిటీ ఉంది. జస్ట్ జనరల్గా సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి పెద్ద తేడా ఉండదు, ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది కాబట్టి. చూద్దాం, 4,000 నుంచి 630 కావాలంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఆల్మోస్ట్ ఎంత? 4,000 నుంచి 600 ఎంత శాతం ఉంది? 15% ఉందా? జస్ట్ జనరల్గా ఆలోచించండి. ఓకే, సో 5% అనేది 15% కావాలంటే ఎన్ని సంవత్సరాలకి? 3 ఇయర్స్ కదా. ఓకే, జనరల్గా ఆలోచించాలంటే మన ఎగ్జామ్ పోయినప్పుడు ఎంత జనరల్గా ఆలోచిస్తే ఆన్సర్ అంత ఈజీగా చేయొచ్చు అన్నట్టు. ఓకే, సో 3 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకుంటే ఆల్మోస్ట్ 600 అవుతుంది. ఓకే, ఇంకొక 30.5 ఎక్స్ట్రా ఉంది అన్నట్టు. ఓకే, సో 30.5 ఎక్స్ట్రా ఉంది. ఒకవేళ నాకు అప్రాక్స్ 3 ఇయర్స్ వచ్చింది కదా, సో ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం చెక్ చేద్దాం. 3.5 ఇయర్స్ అయింది అనుకోండి. ఒకవేళ 3.5 ఇయర్స్ అయితే సింపుల్ ఇంట్రెస్టే తీసుకుందాం. ఎంత అవుతుంది? 15% 3 ఇయర్స్కి, ఇంకొక హాఫ్ ఇయర్స్కి ఎంత? ఇంకొక 2.5%. ఓకే, సో చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకుందాం. ఓకే, సో 3.5 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకున్నాను నేను. ఎంత అయింది? 17.5%. అంటే ఇంకొక 2.5% ఎక్స్ట్రా. 400లో ఇంకొక 2.5% ఎంత? సో 400లో 1% 40, 2% అంటే 80. ఓకే, సో 80 అంటే 600కి 680 అవుతుంది. సింపుల్ ఇంట్రెస్టే 680 పాయింట్ సంథింగ్ అవుతుంది 3.5 ఇయర్స్కి. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చే ఛాన్స్ లేదు. 630 వచ్చే ఛాన్స్ ఉందా? లేదు. ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది. సో సెకండ్ ఆప్షన్ 3 ఇయర్స్కి అయితే ఛాన్స్ ఉంది. ఓకే, సో థర్డ్ ఆప్షన్ చూద్దాం. చూడండి, 1.5 ఇయర్కి ఎంత అయితే 300 సంథింగ్ ప్లస్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే కొంచెం ఎక్కువ ఉంటుంది, కానీ సింపుల్ ఇంట్రెస్ట్ కంటే అయితే ఒక 100s 200s ఎక్కువ ఉండే ఛాన్సే లేదు అసలు. ఓకే, సో 1.5 ఇయర్ కాదు, సో 2 ఇయర్స్ తీసుకుంటే 10%. 10% అంటే 400. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 400 కొంచెం ఎక్కువ ఉంటుంది, కానీ 400 అది 630 అయ్యేంత ఛాన్స్ అయితే లేదు కదా. సో 2 ఇయర్స్, ఇది కూడా క్యాన్సిల్ అన్నట్టు. ఓకే, సో ఇదంతా మన మైండ్లో ఎగ్జామ్ రాసేటప్పుడు వితిన్ సెకండ్స్లో అయిపోవాలన్నట్టు. ఓకే, సో ఈ విధంగా మీరు ఆలోచించగలిగారు అనుకోండి, ప్రతి క్వశ్చన్ అంటే మ్యాక్సిమం క్వశ్చన్స్ చేయొచ్చు ఇట్లా. మనం చాలా టైం సేవ్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు ఈ క్వశ్చన్ చేయకుండా కూడా ఆన్సర్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, సో ఇట్లా ప్రతి క్వశ్చన్ ఇట్లా ఆలోచించడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ tan x is equal to 3/2, then the value of 3 sin x plus 2 cos x divided by 3 sin x minus 2 cos x అంటుంది. ఓకే, సో ఎప్పుడైనా సరే మీకు ట్రిగనోమెట్రిక్ వాల్యూస్ని ఫ్రాక్షన్స్లో ఇచ్చారు అనుకోండి, మీరు ఏం చేయండి అంటే సింపుల్గా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి. మీకు ఇంతకుముందు కూడా చెప్పిన ఇదే బెస్ట్ సొల్యూషన్ అన్నట్టు. దీనికి చాలా ఈజీగా అయిపోతుంది. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుంటే ఇక్కడ టీటా ఉంది అనుకుందాం. ఓకే, సో రైట్ యాంగిల్ tan x కదా, సో ఎక్స్ అంటారు కాబట్టి ఇక్కడ ఎక్స్ ఉంది అనుకుందాం. ఓకే, సో ఇక్కడ ఎక్స్ ఉంది అనుకుందాం. ఓకే, సో tan వాల్యూ ఎంత? ఆపోజిట్ బై అడ్జసెంట్ కదా. సో మనకి ఆల్రెడీ తెలుసు, మనం హైపోటెన్యూస్ కనుక్కోవాలంటే ఏం చేస్తాం? దీని స్క్వేర్ ప్లస్ దీని స్క్వేర్కి స్క్వేర్ రూట్ వేస్తాం. ఓకే, సో స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4. సో ఏమొస్తుంది మనకి ఇక్కడ? √13 వస్తుంది. ఇది హైపోటెన్యూస్ అవుతుంది. ఓకే, సో మీకు తెలిసిందే కదా 3 sin x. sin x అంటే ఎంత? ఆపోజిట్ బై
హైపోటెన్యూస్ ప్లస్ 2 కాస్ ఎక్స్. కాస్ ఎక్స్ అంటే అడ్జాసెంట్ బై హైపోటెన్యూస్. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ 3 సైన్ ఎక్స్ అంటే 3, మళ్ళీ సేమ్ 3/√13 ప్లస్ 2 ఇంటూ 2/√13. ఓకే, ఇక్కడ చూడండి మనం ఎల్సిఎం తీసుకుంటే √13 అన్నిట్లలో కామన్గా వస్తుంది కదా ఎల్సిఎంలో, అంతేనే కదా. సో √13 అనేది పక్కన అంటే కట్ అవుతుంది, అంటే ఇంకా మీరు కొంచెం స్పీడ్గా ఆలోచించాలి ఎందుకంటే ఇది పేపర్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి. సో ఇక్కడ బైలో √13 ఉంటుంది, ఇక్కడ బైలో √13 ఉంటుంది కాబట్టి రెండిట్లలో √13 కట్ అవుతుంది, మనకి దాంతో వచ్చే ఫరక్ ఏం లేదు కాబట్టి. సో వీటిని మల్టిప్లై చేస్తే ముళ్ళ 9 ప్లస్ 2 4/ముళ్ళ సారీ ఇక్కడ మైనస్ ఉంటుంది కదా సింబల్, ఇక్కడ మైనస్ ఉంటుంది కదా. సో ముళ్ళ 9 2 4 -4, 9 + 4 ఎంత 13, 9 - 4 ఎంత 5. ఓకే, సో 13/5. ఇక్కడ మీరు క్యాలిక్యులేషన్లో ఇలాంటివి వచ్చినప్పుడు కొంచెం స్పీడ్గా ఉండాలన్నట్టు. ఓకే, స్పీడ్గా ఉంటే తొందరగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ 4 ప్లస్ బ్రాకెట్లో ఇదంతా ఇచ్చిండు, సింప్లిఫికేషన్ ఇది. సో మనకు ఆల్రెడీ బాడ్మాస్ రూల్ తెలుసు. సో బాడ్మాస్లో మనం ఫస్ట్ ఏం చేస్తాం, బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. ఓకే, సో ఇదైతే మనందరూ తెలిసిందే. సో ముందు బ్రాకెట్లో ఉన్నవి కంప్లీట్ చేసుకోవాలి. సో ఈ బ్రాకెట్ తీసుకుంటాం చూడండి, చిన్న బ్రాకెట్. సో ఇందులో ఉన్నది కంప్లీట్ చేస్తుంది చూడండి. మీరు ఒకవేళ ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తారు కదా, మీరు కూడా ఇట్లనే చేసుకోండి అన్నట్టు వాల్యూస్. ఓకే, సో ఎగ్జాక్ట్లీ దీని కింద అంటే పేపర్లో వేసుకునేటప్పుడు క్లారిటీగా వేసుకోండి. ఓకే, సో చూడండి ఇందులో ఫస్ట్ మనం ఏం చేయాలి, డివిజన్ చేయాలి కదా. సో డివిజన్ తర్వాత ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి కదా. సో 5 ముళ్ళ 15 అంటే ఏమొస్తుంది 42 + 15 - 40 వస్తుంది. ఓకే, సో ఇట్లా ఈ స్టెప్స్ వేసుకోవాలన్నట్టు మీరు ఈజీగా. ఓకే, ప్లస్ ఉండే ఎన్ని వేసుకుంటే అయిపోతుంది. సో దీని వాల్యూ ఏమవుతుంది, 42 + 15 - 40 ఏమవుతుంది, 42 - 40 అంటే 2 ఉంటుంది, 15 + 2 అంటే ఎంత ఉంటుంది 17 ఉంటుంది. ఓకే, సో ఇక్కడ వరకు అయిపోయింది, మీకు ఒక క్లారిటీ ఉండాలి మీకు. ఓకే, సో ఇక్కడ వరకు 17 వచ్చింది దీని ఆన్సరు. సో 17కి ఇటు ముందు ప్లస్ ఏ ఉంది బ్రాకెట్కి, ఇటు ముందు 35 ప్లస్ ఏ ఉంది. ఓకే, సో ఈ మీసాల బ్రాకెట్ ఉంది కదా మధ్యలో, ఈ మీసాల బ్రాకెట్ ఫ్లవర్ బ్రాకెట్ ఉంది చూడండి. ఓకే, సో ఈ ఓవరాల్ ఫ్లవర్ బ్రాకెట్కి 3 ఇంటూ ఉంది. సో ఫ్లవర్ బ్రాకెట్ తర్వాత ఉంది పక్కన రాసుకోవాలి. సో దీనికి 35, ఈ చిన్న బ్రాకెట్కి ఇది ఉంది అన్నట్టు. ఓకే, సో 3 ఇంటూ 35 + 17 ఎంత 30 ప్లస్ 35 + 10 ఎంత 45, 45 + 7 అంటే ఎంత 52. ఓకే, సో 3 52 15 ముళ్ళ ఎంత, సారీ 5 ముళ్ళ 15 150, 150 2 ముళ్ళ 6 156 ప్లస్ 7. ఇక్కడ ఓవరాల్గా +4 ఉంది చూడండి స్టార్టింగ్లో. ఓకే, సో ఈ +4ని ఇక్కడ రాసాను, కంప్లీట్ అయిపోయింది మనకి. యాడ్ చేయండి. సో 156 + 4 అంటే 160 160 + 7 అంటే ఎంత 167. ఓకే, సో ఆప్షన్ 1 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Okay, so next question. The areas of two similar triangles are 324 centimeter square and 225 centimeter square. If the altitude of the smaller triangle is 10 centimeters, then the altitude of the bigger triangle in centimeters is 100. Okay, సో ఇప్పుడు మనకి ఏమి ఇచ్చిందంటే 2 triangles ఏరియా ఇచ్చిండు, 2 triangles ఏరియా ఇచ్చి అందులో ఒకదాని ఆల్టిట్యూడ్ అంటే ఎత్తు ఇచ్చిండు అన్నట్టు, ఇంకొక దాన్ని ఎత్తుగా అనుకోవాలి మనం. ఓకే, సో ఎప్పుడైనా సరే ఏరియా కాంపోనెంట్కి లెంత్ కాంపోనెంట్కి మధ్య రిలేషన్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఓకే, సో ఇక్కడ మనకి ఏరియాస్ ఇచ్చింది, ఇక్కడ లెంత్ ఇచ్చి లెంత్ కనుక్కోమన్నాడు. ఓకే, ఎప్పుడైనా ఏరియా కాంపోనెంట్ మనం స్క్వేర్లో ఉంటుంది అనుకున్నాం, లెంత్ కాంపోనెంట్ నార్మల్గా ఉంటుంది అనుకున్నాం. ఓకే, సో ఏరియా అనేది ఇప్పుడు స్క్వేర్లో ఉంది కాబట్టి దీన్ని మనం నార్మల్లో కన్వర్ట్ చేయాలి. ఓకే, సో రేషియో తీసుకుందాం, రేషియోనే అట్లా ఉంటుందని మనం రేషియో గురించే చెప్పుకున్నాం ఇంతకుముందుకు. ఎవరైతే నా మెన్సురేషన్ క్లాసెస్ ఉన్నారో వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. సో ఇప్పుడు చిన్నదాన్ని అంటుండు కదా స్మాలర్ ట్రయాంగిల్, ఇది 10 ఇచ్చిండు, మనం పెద్దదానికి అనుకోవాలి. సో ఇప్పుడు ఇది ఏరియా కాంపోనెంట్ కదా ఇటు సైడ్ ఉంది, దీన్ని లెంత్ కాంపోనెంట్లో కన్వర్ట్ చేయాలంటే సింపుల్గా స్క్వేర్ రూట్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, సో దీన్నే కొంచెం ఇక్కడనే రాద్దాం చూడండి, ఈజీగా ఉంటుంది. సో √324 అంటే మనకు తెలుసు, దేనిది ఇది 18. ఓకే, సో √225 అంటే 15, ఇది మనకు తెలిసిందే. సో చూడండి ఈ రేషియో వచ్చింది, దీన్ని మళ్ళీ ఏం కొట్టవచ్చు 3 6 18, 3 5 15. సో 5 అనేది 10 అయింది. ఓకే, సో 2 టైమ్స్ ఉంది, 6 అనేది ఏమవుతుంది 2 టైమ్స్ 12 అవుతుంది. ఓకే, సో ఇట్లా ఫ్రాక్షన్ కంపారిజన్ కూడా నేర్చుకోండి, మీకు మ్యాక్సిమం క్యాలిక్యులేషన్స్లో అన్ని టిప్స్ నేర్పించడానికి ట్రై చేస్తున్నా ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్లో. సో ఇవి కూడా నేర్చుకోండి. సో ఏమైంది మనకి 12 అనేది ఖచ్చితంగా హైట్ అవుతుంది, దేనిది బిగ్గర్ ట్రయాంగిల్ది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. A boat covered a distance of 15 kilometers upstream in 5 hours
అండ్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 42 కిలోమీటర్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 6 అవర్స్. ద స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ ఇన్ కిలోమీటర్ ఫర్ అవర్ అంటున్నాం. ఓకే, సో 15 కిలోమీటర్ల అప్ స్ట్రీమ్ని 5 గంటలలో. ఓకే, సో అప్ స్ట్రీమ్ స్పీడ్ రాయొచ్చా మనం ఇప్పుడు. ఓకే, సో 5 అవర్స్లలో 15 కిలోమీటర్ పోయిందంటే దాని స్పీడ్ 1 అవర్కి ఎంత పోతుందో చెప్తే అదే కదా మనం స్పీడ్ అని చెప్పేది. ఓకే, సో 1 అవర్ కిలోమీటర్ ఫర్ అవర్ చెప్పేది అదే కదా. సో 5 గంటలలో 15 కిలోమీటర్లు అంటే 1 గంటకి 3 కిలోమీటర్లు పోతుంది అంతే కదా. ఓకే, సో 3 టైమ్స్ ఉంది కదా, 1 గంటకి 3 కిలోమీటర్లు పోతుంది. అదే కదా స్పీడ్ అంటే 3 కిలోమీటర్ ఫర్ అవర్ అని చెప్తాం. అంటే గంటకి 3 కిలోమీటర్లు పోతుందని. ఓకే, సో ఇట్లా అర్థం చేసుకోండి మనకి, ఎందుకంటే అక్కడ ఫార్ములాస్ యూజ్ చేయాల్సిన అవసరం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ డౌన్ స్ట్రీమ్. ఓకే, సో డౌన్ స్ట్రీమ్లో ఎంత 42 కిలోమీటర్స్ ఇన్ 6 అవర్స్ అంటుంది. ఓకే, 6 అవర్స్లో 42 కిలోమీటర్స్ కదా. సో 1 అవర్లో ఎంత పోతుందో చెప్తే అదే మనకి స్పీడ్ అవుతుంది. సో ఇట్లా మీకు రాస్తున్నా కానీ మీరు రాసేటప్పుడే తెలవాలన్నట్టు. ఓకే, సో 1 అవర్లో 7 కిలోమీటర్స్ 7 టైమ్స్ ఉంది కదా. ఓకే, సో ఒకటి 7 కిలోమీటర్ ఫర్ అవర్ వచ్చింది, ఇంకోటి 3 కిలోమీటర్ ఫర్ అవర్ వచ్చింది. ఓకే, సో ఎప్పుడైనా సరే మనకి స్ట్రీమ్ స్పీడ్ కావాలి అడిగింది అనుకోండి. ఓకే, సో స్ట్రీమ్ స్పీడ్ అనేది ఎప్పుడైనా సరే, ఓకే, సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ మైనస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ డివైడెడ్ బై 2 మిడిల్లో ఉంటుంది. సో డివైడెడ్ బై 2 ఫార్ములానే యూజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. నేను ఆల్రెడీ మీకు చెప్పిన, ఎప్పుడు బోర్డ్స్ అండ్ స్ట్రీమ్ క్లాస్ ఉంది మన దాంట్లో. సో చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది. సో 7 - 3 ఎంత 4. సో 4/2 అంటే 4లో సగం ఎంత 2. సో 2 అనేది మన ఆన్సర్. సో దీని ఫార్ములానే యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఒక ప్రాసెస్ ఉంటుంది. సో ప్రాసెస్ ప్రకారం కూడా చేయొచ్చు. మీరు చూడండి బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ క్లాస్ ఉంది మన ఛానల్లో, నేర్పరి ఛానల్ అని కొట్టండి వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో ఇఫ్ సెకండ్ టీటా అండ్ సైన్ టీటా 0 < θ < 90 అంటే టీటా అనేది 0కి 90కి మధ్యలో ఉంది అన్నట్టు. సెకండ్ టీటా అండ్ సైన్ టీటా ఆర్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ √6x² - kx + √6 = 0, దెన్ ద వాల్యూ ఆఫ్ k ఈజ్ అంటారు. సో ఇట్లా ఉంటే k వాల్యూ కనుక్కోమంటుండు. చూడండి ఒకసారి, ఇది ఏ ఫామ్లో ఉంది, ax² + bx + c = 0 ఫామ్లో ఉంది కదా. సో మనకు ఆల్రెడీ తెలుసు ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అని, మనకి సమ్ ఆఫ్ ది రూట్స్ అని ఉంటాయి. ఓకే, సో ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ తీసుకుందాం మనం. ఓకే, సో ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ తీసుకుంటే సెకండ్ టీటా ఇంటూ సైన్ టీటానే కదా. సో అవి 2 రూట్స్ అంటుండు కదా. సో వాటి ప్రొడక్టే తీసుకుంటే సెకండ్ టీటా ఇంటూ సైన్ టీటా. ఇక్కడైతే మనం ఏం తీసుకుంటాం, ఫార్ములా c/a, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే c/a కాన్స్టెంట్ బై x² కోఎఫిషియంట్. ఓకే, సో కాన్స్టెంట్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ √6 వచ్చింది, x² కోఎఫిషియంట్ ఎంత వస్తుంది √6. ఓకే, సో √6/√6 అంటే దీని వాల్యూ ఎంత వస్తుంది 1 వస్తుంది. ఓకే, సో ఇక్కడ వరకు అయితే క్లారిటీ ఉంది కదా. మనం ఇప్పుడు సెకండ్ టీటాని మనం ఏం రాసుకోవచ్చు, 1/cos θ రాయొచ్చా. సో 1/cos θ ఇంటూ sin θ = 1. ఓకే, సో అంటే ఇది sin θ/cos θ అన్నట్టే కదా, 1/cos θ ఇంటూ sin θ అన్న sin θ/cos θ అన్న సేమ్ కదా. సో sin θ/cos θ అంటే ఎంత, tan θ కదా. సో tan θ = 1 అంటే ఇక్కడ θ ఎంత అన్నట్టు 45 degrees. ఓకే, సో మీకు ఇక్కడ వరకు అయితే క్లారిటీ ఉందనుకుంటారా. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అయిపోయింది కదా, సమ్ ఆఫ్ ది రూట్స్ తీసుకుందాం చూడండి. ఓకే, సో ఇది చెడిపేస్తున్నా చూడండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. దగ్గర వరకు తీసేసి θ = 45 వచ్చింది కదా. సో θ = 45 అని గుర్తుపెట్టుకోండి. మనం ఏం తీసుకుందాం, సమ్ ఆఫ్ ది రూట్స్ తీసుకుందాం. సమ్ ఆఫ్ ది రూట్స్ తీసుకుంటే ఏమొస్తుంది, సెకండ్ θ ప్లస్ tan θ. సో ఇప్పుడు సమ్ ఆఫ్ ది రూట్స్కి ఫార్ములా ఏంటిది మనకి, -b/a ఉంటుంది. ఓకే, సో -b/a సమ్ ఆఫ్ ది రూట్స్కి -b/a అంటే మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్. ఓకే, సో మైనస్ ఆఫ్ -k ఉంది అక్కడ. ఓకే, ఎక్స్ కోఎఫిషియంట్ బై కాన్స్టెంట్ √6. ఓకే, సో ఇప్పుడు θ = 45 degrees వచ్చింది కదా. ఓకే, సో సెకండ్ θ ప్లస్ sin θ కదా, సారీ ఇక్కడ tan θ కాదు, సెకండ్ θ ప్లస్ sin θ సమ్ ఆఫ్ ది రూట్స్ తీసుకుంటున్నాం కదా. ఓకే, సో θ = 45 degrees కదా. సెకండ్ 45 ఎంత √2, sin 45 ఎంత 1/√2 -k అంటే +k కదా, k/√6. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే బోత్ సైడ్ √6తో మల్టిప్లై చేస్తున్నా. సో బోత్ సైడ్ √6తో మల్టిప్లై చేస్తే సేమ్ వస్తుంది కదా. సో ఇక్కడ √6 క్యాన్సిల్ అయిపోద్ది. √2 × √6 అంటే ఏమవుతుంది, √12 అవుతుంది. ఓకే, ప్లస్ ఇక్కడ ఏమవుతుంది √6/√2 అంటే కొట్టేయచ్చు కదా, రూట్ ఉంది కాబట్టి 2 3 √3 వచ్చింది. ఓకే, సో √12 ఏం రాసుకోవచ్చు, 4√3 4 × 3 రాసుకోవచ్చు కదా 12ని. సో 4 × 3 రాసుకుంటే 4 బయటికి వస్తే ఏమవుతుంది 2 అవుతుంది. ఓకే, సో 2√3 ప్లస్ ఇక్కడ √3 మిగిలింది ఎంత 3√3 మన ఆన్సర్ అయిపోతుంది. ఓకే, సో ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్.
ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 12 pence ఈజ్ ఈక్వల్ టు ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 8 pence. ద ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ అంటుంది. ఓకే, సో ఏం లేదు, సింపుల్గా వాడు ఇచ్చింది రాసుకుందాం. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 12 pence ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 8 pence అంటున్నా. వీటి మధ్య రేషియో వస్తుంది చూడండి. సో కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ మనం తీసుకున్నట్లయితే, సో 8 ఇక్కడ ఉంటుంది, 12 అటు పోతుంది. ఓకే, 4 2 8, 4 3 12, అంటే 2 రూపాయలు కొని 3 రూపాయలకి అమ్మిందంటే ఒకటి లాభం వచ్చింది. ఓకే, సో 1 ఇంక్రీజ్ అయిందంటే ఆటోమేటిక్గా, సో మనం కాస్ట్ ప్రైస్ మీద తీస్తాం కాబట్టి మీరు ఆల్రెడీ ఇప్పుడు ప్రీవియస్ పేపర్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ 50% అని చెప్పాలి మనం. ఎందుకంటే 2లో 1 అనేది హాఫ్ కదా, హాఫ్ అంటే 50% అన్నట్టు. సో ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం ప్రాఫిట్ అనేది కాస్ట్ ప్రైస్ మీద తీసుకుంటాం కదా. ఓకే, సో ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ఎట్లా తీసుకున్నా అదే వస్తుంది. కాకపోతే కొంచెం స్పీడ్ ఉండాలన్నట్టు, మనకి ఎమ్మటే అర్థమైపోవాలి. ఓకే, దీన్నే ఇంకొకలాగా చెప్తా చూడండి. అంటే సో జనరల్గా అర్థం చేసుకోండి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని అసలు పెన్ పేపర్ పెట్టకుండా జనరల్గా అర్థం చేసుకుని కూడా చేయొచ్చు. ఎట్లా అంటే చూడండి, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 12 pence ఈజ్ ఈక్వల్ టు ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 8 pence అంటుంది. ఓకే, సో 12 పెన్నుల యొక్క కొన్న వేల అనేది 8 పెన్నుల యొక్క అమ్మిన వేలకు సమానం అంటుంది. ఓకే, సో జనరల్గా ఆలోచిద్దాం చూడండి. సో 8 పెన్నులు అమ్మినప్పటికే ఆయనకి వచ్చేసింది 12 పెన్నుల కాస్ట్. అంటే సో 8 పెన్నుల కొన్నదారు ఉంటుంది కదా. సో ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మనోడు ఏం చేసింది, 8 పెన్నులు కొన్నాడు అన్నట్టు. 8 పెన్నులు అమ్మాలంటే 8 పెన్నులు కొనాలి కదా. ఓకే, సో 8 పెన్నులు కొన్నప్పుడు ఈయనకి ఇక్కడ 4 ఫ్రీ ఉన్నట్టే కదా. సో జనరల్గా ఆలోచించండి ఇక్కడ. సో 8 పెన్నులకు అమ్మగానే వచ్చేసినాయి మనకి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ 4 ఫ్రీ ఉన్నాయి అన్నట్టు. ఓకే, సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ మాత్రం 8 పెన్నులకు మాత్రమే చెల్లించిండు, ఆయనకు ఆల్రెడీ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి. ఓకే, సో ఇక్కడ 4 ఫ్రీ ఉన్నాయంటే 8 పెన్నుల మీద 4 అనేది ఎట్లా చూస్తాం మనం, ఎగ్జాక్ట్లీ హాఫ్ కదా, 50% కదా, అట్లా అన్నట్టు. వితౌట్ పెన్ పేపర్ లేకుంటే జనరల్గా ఆలోచించి కూడా ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో మీరు అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు, కొంచెం ప్రాక్టీస్, కొంచెం ఆలోచన ఉంటే సరిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్, ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఆర్ ఇంక్రీజ్డ్ బై 10% అండ్ 20% రెస్పెక్టివ్లీ, అండ్ ఇట్స్ హైట్ ఈజ్ డిక్రీజ్డ్ బై 20%. ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద వాల్యూమ్ ఆఫ్ ది క్యూబాయిడ్ ఈజ్ అంటుంది. ఓకే, సో జనరల్గా మనం ఈజీగా ఉండాలంటే స్టార్టింగ్లో 100 అనుకొని వెళ్తే సక్సెసివ్ పర్సంటేజ్ చేంజ్ అనేది ఎక్కడైనా వచ్చితే 100 అనుకొని వెళ్తే చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఒకసారి 10% ఇంక్రీజ్ అయిందంటుండే, ఒకసారి 20% ఇంక్రీజ్ అయిందంటే, ఒకసారి 20% డిక్రీజ్ అయిందంటుండే కదా. ఓకే, సో చూద్దాం. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు 100 అనుకొని తీసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. 100 కాకుండా ఇంకో ప్రాసెస్ కూడా ఉంటుంది. సో అన్నీ 10 అనుకొని వీటి ప్రోడక్ట్ వాటి ప్రోడక్ట్ తీసుకున్నా సరిపోతుంది. 2 మెథడ్స్ చెప్తాను చూడండి, మీకు ఏది ఈజీగా ఉంటే సిచ్యువేషన్ బట్టి ఫాలో అవ్వాలన్నట్టు. ఓకే, సో 100 నుంచి ఫస్ట్ 10% ఇంక్రీజ్ అయిందంటుంది కదా, సో ఏమవుతుంది 110. ఓకే, సో నెక్స్ట్ 20% ఇంక్రీజ్ అయిందంటుంది కదా. ఓకే, ఓకే, సో 20% ఇంక్రీజ్ అంటే 10% 11 కదా, సో 20% ఎంత 22, ఏమవుతుంది ఇక్కడ 132 అవుతుంది. ఓకే, సో సారీ, ఇక్కడ 132 రాసుకోవాలి కదా, సో 132 అవుతుంది. ఇక్కడ ఏమంటుంది 20% డిక్రీజ్ అంటుంది. ఓకే, సో 20% డిక్రీజ్ అంటే ఎంత తగ్గుద్ది, 10% ఎంత 13.2. ఓకే, సో 20% అనేది ఎగ్జాక్ట్గా డబుల్ అవుతుంది. ఓకే, సో డబుల్ చేయడం మీకు రావాలి. ఓకే, సో డబులింగ్ హాఫింగ్ ఎట్లా చేయాలనేది ఆల్రెడీ మనం ఇంతకుముందు క్లాసెస్ చెప్పుకున్నాం. సో 26.4. ఓకే, సో 132లోంచి 26.4 తీసేయండి. ఓకే, సో ఇట్లా ఉన్నప్పుడు ఏం చేయాలంటే 132లో నుంచి 26 తీసేద్దాం ఫస్ట్. ఓకే, సో 26 తీసేస్తే ఎంత అవుతుంది చూడండి, 26 తీసేస్తే 106 అవుతుందా, అంతే కదా. 106లోంచి మనం ఎంత తీసేయాలి, ఇంకొక 0.4 తీసేయాలి. ఓకే, సో ఏమవుతుంది 105.6 ఉంటుంది, అంతే కదా. 6లోంచి 0.4 తీసేస్తే 5.6 ఉంటుంది, 105.6. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంక్రీజ్ ఉంది, ఎంత ఇంక్రీజ్ ఉందంటే 5.6%. ఓకే, సో మనకి కింద ఇచ్చిన ఆప్షన్లో 3/5 అంటే 0.6 కదా, గుర్తుపెట్టుకోండి. ఫ్రాక్షన్ 3/5 అంటే 0.6, పర్సంటేజ్లో అడిగితేనే 60%, ఫ్రాక్షన్ అయితేనే 0.6, 4/5 అంటే 0.8, 2/5 అంటే 0.4, 1/5 అంటే 0.2. ఇది మీ అందరూ తెలిసిందే. సో ఇట్లా అన్నట్టు 3/5%. లేదు మేము ఇట్లా చేయలేం, మాకు ఇంకొక లాగా కావాలంటే చూడండి. సో ఇంకో లాగా చేయాలంటే ఏం లేదు. సో లెంత్ 10 ఉంది అనుకుంటున్నా. ఓకే, సో బ్రెడ్త్ కూడా 10 ఉంది అనుకుంటున్నా, హైట్ కూడా 10 ఉంది అనుకుంటున్నా. ఓకే, సో ఇది 10% ఇంక్రీజ్ అయింది కదా, ఇది లెంత్, బ్రెడ్త్, హైట్. ఓకే, సో ఇది 10% ఇంక్రీజ్ అయింది కదా. సో 10% ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, 10లో 10% ఎంత 1 కదా. ఓకే, సో ఇక్కడ ప్లస్ 10% తీసుకుంటే సో వాల్యూ ప్రకారం ఎంత 1, 11 అయింది. సో బ్రెడ్త్ ఇంక్రీజ్ అయింది, ఎంత ఇంక్రీజ్ అయింది 20% కదా. ఓకే,
సో ప్లస్ 20%, 20% ఇంక్రీజ్ అయితే ఎంత? సో 2నే కదా 10లో 20%. సో 10 + 2 ఎంత అవుతుంది? 12 అవుతుంది. సో ఇది 20% డిక్రీజ్ అయింది కదా. ఓకే, సో 20% అంటే -2, 8. ఓకే, సో ఇవి ఇనిషియల్గా ఎంత ఉన్నాయి? మా ఏరియా అంటే ప్రొడక్టే కదా, అసలు వాల్యూమ్ అంటే L/B/H కదా. సో చూడండి ఎంత వస్తుంది, ఇది 1000 వస్తుంది. సో ఇది కూడా చూడండి 12, 11 ఎంత? 132. సో ఇదైతే అందరికీ తెలుసు కదా. సో 12, 11, 132 ఇంటూ 8. ఓకే, సో 8 2 16, 8 3 24, 1 25, 8 1 8 2 10. ఓకే, సో 1056. 1000కి 1056 అయితే మనం పర్సంటేజ్ అనేది దేనికి చూస్తాం? 100కి చూస్తాం కదా. ఓకే, సో ఇక్కడ ఒక 0 తీసేసి ఇక్కడ ఒక దాని తర్వాత పాయింట్ పెట్టింది ఎంత? 105.6. 105.6 అంటే మనం ఆల్రెడీ తెలుసు కదా, ఎంత ఇంక్రీజ్ అయింది? 5.6 ఇంక్రీజ్ అయింది. ఓకే, సో 5.6%. దీన్నే పర్సంటేజ్లో చెప్పాలంటే ఏం చెప్తాం? సో 5కి 5 ఉంటుంది, 0.6ని మనం పర్సంటేజ్లో 3/5 రాసుకోవచ్చు కదా. సారీ, ఫ్రాక్షన్స్లో 5 3/5%. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. If cos x is equal to 24/25, 0 less than or equal to x less than or equal to 90, then the value of cot x plus cosec x. సేమ్ మీకు ఎప్పుడైతే ఫ్రాక్షన్స్ ఇచ్చారో మీరు ఏం చెప్పినా, నేను రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోమని చెప్పిన కదా. సేమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి. ఓకే, సో ఇది అనుకుంటే ఇది ఎక్స్ అనుకుందాం. సో కాస్ ఎక్స్ అంటే ఏమొస్తుంది మనకి ఇక్కడ? అడ్జసెంట్, టీటాకి అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ వస్తుంది. ఓకే, సో మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాంబినేషన్స్ మీకు తెలిసే ఉంటుంది. 7, 24, 25 ఉంటుంది కదా. సో ఇది 7 ఉంటుంది. ఓకే, సో కాంబినేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, మీకు ఆల్రెడీ క్లాస్ కూడా చెప్పాను. సో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కాట్ ఎక్స్ అంటుండు. కాట్ ఎక్స్ అంటే ఎంత? అడ్జసెంట్ బై ఆపోజిట్ కదా కాట్ అంటే. సో నెక్స్ట్ కొసెక్ ఎక్స్. ఓకే, సో కొసెక్ ఎక్స్ అనేది సైన్కి ఆపోజిట్ ఉంటుంది. ఓకే, సో హైపోటెన్యూస్ బై ఆపోజిట్. ఓకే, సో యాడ్ చేస్తే 24 + 25 ఎంత? 49. 49/7. సో 7 49. సో దాని వాల్యూ ఎంత వచ్చింది? 7. ఆప్షన్ 3. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో డిఐ క్వశ్చన్స్ నేను ఇప్పుడు చెప్పట్లేను. సో వీటికి సపరేట్గా వీడియో చేసుకుంది, ఎందుకంటే ఇవి స్క్రీన్లో సరిపోవు, వీటిని స్పెషల్గా ఎడిట్ చేసి చెప్పాలి కాబట్టి. సో డిఐ అనేది ఎగ్జామ్ పోయే ముందు చేద్దాం, అప్పుడైతేనే బాగుంటుంది ఎగ్జామ్ టైంలో. ఓకే, ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్. a + 2b² - a - 2b² ఈజ్ ఈక్వల్ టు అంటుంది. ఓకే, సో సింపుల్గా మనకి ఏమి ఇచ్చినట్టు ఇండైరెక్ట్గా అంటే మనకి ఫార్ములా ప్రకారం చూస్తుంది. a + b² - a - b² అంటే ఏమొస్తుంది? 4ab వస్తుంది కదా. ఓకే, ఇక్కడ ఏ ప్లేస్లో ఏనే ఉంది. ఓకే, సో బి ప్లేస్లో 2b ఉంది కాబట్టి బి ప్లేస్లో 2b అన్నట్టు. ఓకే, సో ఏమొస్తుంది? 8ab వస్తుంది. 4 2 8 కదా, 8ab. ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ద వాల్యూ ఆఫ్ ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ అంటుంది. ఓకే, సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఎక్స్టీరియర్ యాంగిల్ అడుగుతుంది. సో చాలా ఈజీ. సో చూడండి, ఇది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనుకున్నాం అనుకోండి. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ప్రతి యాంగిల్ 60 degrees ఉంటుంది కదా. సో అన్ని యాంగిల్స్ సేమ్ ఉంటాయి. సో ప్రతి యాంగిల్ 60 degrees ఉంటుంది, ఇది మనందరూ తెలిసిందే. సో ఎక్స్టర్నల్ యాంగిల్ అంటే ఏం లేదు. సో దీన్ని ఇటు ఓకే, సో పొడిగించినప్పుడు ఇక్కడ చేసే యాంగిల్ని కలర్ చేంజ్ చేద్దాం చూడండి. సో ఇక్కడ చేసే యాంగిల్ని మనం ఎక్స్టర్నల్ యాంగిల్ అంటాం. ఓకే, సో ఎక్స్టర్నల్ యాంగిల్. ఓకే, సో ఇది స్ట్రైట్ లైనా? జనరల్గా చెప్తున్నా చూడండి, జనరల్గా ఇది స్ట్రైట్ లైనా? సో స్ట్రైట్ లైన్ అంటే 60 degrees ఉంటే ఆటోమేటిక్గా ఎంత ఉంటుంది? 120 degrees. ఎందుకంటే ఒక స్ట్రైట్ లైన్లో కంప్లీట్ యాంగిల్ అనేది 180 degrees ఉంటుంది, మనకు తెలిసిందే. సో ఇది 120 degrees ఉంటుంది, ఇది 120 degrees ఉంటుంది. ఇది ఒక మెథడ్. ఇంకొకటి ఏంటంటే, సో ఇటు సైడ్ ఇప్పుడు ఈ ఎక్స్టర్నల్ యాంగిల్ ఉంది కదా. సో ఇంకో కలర్ తీసుకుందాం చూడండి. ఈ ఎక్స్టర్నల్ యాంగిల్ అనేది ఈ ఆపోజిట్లో ఉన్నాయి చూడండి, ఇది కాకుండా. ఓకే, సో దీన్ని వదిలేసి సమ్ ఆఫ్ దిస్ ఆపోజిట్ యాంగిల్. ఓకే, సో 60 + 60 120 అట్లా ఉంటుంది. అది ఫార్ములా అయితే అది అన్నట్టు. ఓకే, సో ఈ రెండు యాంగిల్ యొక్క ఆపోజిట్ సమ్ ఉంటుంది అన్నట్టు. ఓకే, సో ఆపోజిట్లో ఉన్న దీని పక్కన ఉన్న దానికి ఆపోజిట్లో ఉన్న రెండు యాంగిల్స్ ఉంటాయి కదా. సో ఆ రెండు యాంగిల్స్ యొక్క సమ్ ఉంటుంది. ఇటు సైడ్ తీసుకున్నా అంతే అన్నట్టు. ఇది వదిలేస్తే రిమైనింగ్ 2 ఉన్నాయి కదా, 60 + 60 120. ఇటు సైడ్ తీసుకున్నా అంతే. ఇది వదిలేస్తే రిమైనింగ్ ఉన్నాయి కదా, 60 + 60 120. ఇవి రెండు యూజ్ చేసి చేస్తారు, మీ ఇష్టం, మీకు ఏది నచ్చితే అది వాడండి. ఓకే, సో నెక్స్ట్ వన్. If x is to y is equal to 3:2 and x plus y is equal to 90, then the value of 7 into x minus y is to x plus y is అంటుంది. ఓకే, సో ఎప్పుడైనా సరే మనకి ఇక్కడ రేషియోలో వాల్యూస్ ఇచ్చి ఇక్కడ రేషియోలో ఆన్సర్ అడిగినప్పుడు
ఆ వాల్యూస్తో మనకు సంబంధం లేదు. అంటే ఇప్పుడు x + y = 90 మనం యూజ్ చేయకపోయినా ఈజీగా ఆన్సర్ వచ్చేస్తదన్నమాట. ఓకే. సో x ప్లేస్‌లో 3, y ప్లేస్‌లో 2 సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే. సో ఎందుకు అంటే రేషియో అంటే ఇప్పుడు 3 ఇంటూ సమ్ ఎక్స్ 2 ఇంటూ సమ్ ఎక్స్ ఉంటుంది కదా. సో కింది దాంట్లో కూడా చూడండి, అంటే రేషియోలో కూడా ఇక్కడ కూడా 3 ఇంటూ సమ్ ఎక్స్ 2 ఇంటూ సమ్ ఎక్స్ ఉంటుంది. ఇక్కడ ఎక్స్ కామన్ వస్తే ఇక్కడ ఎక్స్ కామన్ వస్తే కట్ చేస్తాం కదా. సో దానివల్ల మనం పోయేదేం లేదు కాబట్టి డైరెక్ట్ తీసుకున్నా కూడా ఆన్సర్ అదే వస్తుంది. మళ్ళీ ఎండింగ్ కూడా రేషియో అడుగుతుంది కాబట్టి 7 ఇంటూ 3 - 2 అంటే 1 కదా. 7 ఇంటూ 1 3 + 2 అంటే 5. 7:5 మన ఆన్సర్ ఆప్షన్ 4. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. The radius of a circular cylinder is 5 centimeters and its height is 14 centimeters. Then the volume of cylinder in centimeter cube. ఓకే. సో సిలిండర్ అంటే ఎవరన్నా తెలియని వాళ్ళు చూడండి, సిలిండర్ ఇట్లా ఉంటుంది. సో దీని వాల్యూమ్ ఏమవుతుంది మనకి πr²h. ఓకే. సో ఇది ఫార్ములా, దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది మనకి. కాకపోతే పై వాల్యూ ఎంత 22/7 అంటే మన ఆన్సర్ ఖచ్చితంగా 11 మల్టిపుల్ అయి ఉంటుంది కదా. సో 22/7 ఇంటూ రేడియస్ 5 ఇచ్చింది కదా. సో 5 ఇంటూ 5 ఇంటూ హైట్ 14. ఓకే. సో అంటే మన ఆన్సర్ ఖచ్చితంగా 7 2 14. ఓకే. సో 5 2 10 అంటే యూనిట్ డిజిట్ 0 ఉండాలి, 11 మల్టిపుల్ అయి ఉండాలి. జనరల్గా మొత్తం క్యాలిక్యులేట్ చేయకుండా చెప్తున్నా చూడండి మీరు. ఓకే. సో 5 ఇంటూ 2 అని వచ్చిందంటే ఇక్కడ 10 ఉన్నట్టే కదా. ఓకే. సో 10 ఉందంటే యూనిట్ డిజిట్ ఖచ్చితంగా 0 ఉండాలి. ఓకే. సో ఇక్కడ 22 ఇంటూ 5 అంటే ఇంకో 0 వస్తుంది, అంటే యూనిట్ డిజిట్ ఖచ్చితంగా 2 zeros ఉండాలి. సో యూనిట్ డిజిట్ 2 zeros ఉండి 11 మల్టిపుల్ ఉండాలి అయ్యేయండి. సెకండ్ ఆప్షన్ ఉంది. సో నార్మల్గా 11 మల్టిపుల్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో అట్లా చెక్ చేస్తే సో ఇది కాదు 11 మల్టిపుల్, ఇది 11 మల్టిపుల్ అవుతుంది, కానీ మనకు యూనిట్ డిజిట్ 0 ఉండాలి కాబట్టి సో ఇంకొంచెం స్టెప్ ముందుకు వెళ్తే అది అన్నట్టు. ఓకే. సో యూనిట్ డిజిట్ 0 లేదు కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదు. ఓకే. సో ఇట్లా కంప్లీట్గా క్యాలిక్యులేట్ చేయొద్దు మీరు. మెన్సురేషన్ క్వశ్చన్ ఎప్పుడు వచ్చినా సరే మెన్సురేషన్లో ఫార్ములాస్ నేర్చుకోండి, క్యాలిక్యులేషన్ మాత్రం ఇట్లా 11 మల్టిపుల్ కానీ యూనిట్ డిజిట్స్ కానీ చూసుకొని చేసుకోండి, ఎందుకంటే క్యాలిక్యులేషన్ చాలా టఫ్ ఉంటుంది మెన్సురేషన్లో. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ x ఫర్ ది గివెన్ ఈక్వేషన్ 3x² + 5x - 2 = 0. ఓకే. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, దీన్ని సాల్వ్ చేయాలి. సో దానికంటే ఈజీ మెథడ్ ఏంటంటే ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసి రూట్స్ ఫైండ్ అవుట్ చేసేదానికంటే జస్ట్ సింపుల్గా ఎక్స్ వాల్యూసే అడుగుతున్నాడు కదా. సో ఇచ్చిన అన్ని అంటే ఏదైతే రైట్ ఆన్సర్ అవుతుందో అది ఇప్పుడు వీటిని సాటిస్ఫై చేయాలి కదా. అంటే సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 0 రావాలి. ఓకే. సో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తున్నా చూడండి. ఫస్ట్ ఆప్షన్లో ఫస్ట్ చెక్ చేయండి. ఓకే. సో రెండు సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0 రావాలన్నట్టు. ఓకే. సో 3x² అంటే -3 హోల్ స్క్వేర్ అంటే ఎంత 9 వస్తుంది. ఓకే. సో డైరెక్ట్ రాస్తుంది చూడండి. 5 ఇంటూ -3 వస్తుంది. ఓకే. సో -2 = 0 వచ్చింది అనుకోండి రైట్ అన్నట్టు, లేకుంటే రాంగ్ అన్నట్టు. ఓకే. సో 3 9 27, 5 3 15 -2. సో వచ్చే ఛాన్స్ లేదు కదా, 0 వచ్చే ఛాన్స్ ఉందా, లేదు, = 0. సో ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ కాదు. సెకండ్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో సెకండ్ ఆప్షన్లో ఏంటిది, ఇక్కడ 3 ఇంటూ 9 ఇట్లానే ఉంటుంది. సో ఇది +3 కదా. ఓకే. సో ఇక్కడ +3 వస్తుంది అన్నట్టు. ఓకే. సో జాగ్రత్తగా చూడండి, నేను చేసే ప్రతిదీ మీకు యూజ్ అవుతుంది. సో దీనివల్ల కూడా 0 వచ్చే ఛాన్స్ ఉందంటే లేదు, సెకండ్ ఆప్షన్ కూడా కాదు. థర్డ్ ఆప్షన్ చూద్దాం చూడండి. ఓకే. సో థర్డ్ ఆప్షన్లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి ఈ ఈక్వేషన్ పోతుంది. 2 సబ్స్టిట్యూట్ చేయాలి కదా. 3 ఇంటూ 2² అంటే 4. ఓకే. +5 ఇంటూ 2 - 2 వచ్చే ఛాన్స్ ఉందా 0, లేదు. జనరల్గా చూడగానే తెలిసిపోతుంది. ఓకే. సో థర్డ్ ఆప్షన్ కాదు. సో డైరెక్ట్ ఫోర్త్ ఆప్షన్ పెట్టేయండి, మీరు చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎందుకంటే ఒకే ఆప్షన్ ఉంది కాబట్టి. లేదు అంటే మీ సాటిస్ఫాక్షన్ కోసం చెక్ చేద్దాం చూడండి. 3 ఇంటూ 4 + 5 ఇంటూ ఇక్కడ -2 వస్తుంది. ఓకే. సో -2 -2 3 4 12. ఓకే. ప్లస్ 5 2 10 -10 -2 = 0 వచ్చిందా. ఓకే. 12 - 12 0 వచ్చింది కాబట్టి సాటిస్ఫై అవుతుంది. సో అట్లే 1/3 కూడా సాటిస్ఫై అవుతుంది, చెక్ చేయండి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. సో ట్యాప్ A can fill a tank in 20 hours and tap B can fill the same tank in 30 hours. If both the taps are open together, then how much time will be taken to fill the tank అంటున్నారు. ఓకే. సో నేను టైమ్ అండ్ వరకు బేసిక్స్ క్లాస్ చెప్పిన, అది యూట్యూబ్లోనే ఉంది. ఎవరైతే చూసారో దానికి చూసిన వాళ్ళు ఈ క్వశ్చన్ని పెన్ పేపర్ లేకుండా ఆన్సర్ చేస్తారు. సో చూడండి, ఏ అనేది 20 అవర్స్లో ఫిల్ చేస్తుంది, బి అనేది 30 అవర్స్లో ఫిల్ చేస్తే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం A + B అనేది ఎంత టైంలో ఫిల్ చేస్తుంది అంటే దీంట్లో హాఫ్ 10కి, దీంట్లో హాఫ్ 15కి. ఓకే. సో మన ఆన్సర్ ఖచ్చితంగా 10కి 15కి మధ్యలో ఉంటుంది. సో 10 కాదు 15 కాదు. ఓకే. సో 10 అయితే ఖచ్చితంగా కాదు, ఎందుకంటే అది 10 అవ్వాలంటే రెండు 20 అవర్స్లో ఫిల్ చేయాలి. ఓకే. సో ఏ 20 అవర్స్లోనే ఫిల్ చేయాలి, బి 20 అవర్స్లో ఫిల్ చేస్తేనే 10 మన ఆన్సర్ అవుతుంది. కానీ కాదు, ఒక 20 ఒక 30లో చేస్తుందంటే 10 కాదు 15 కాదు. ఓకే. సో మన ఆన్సర్ 10కి 15కి మధ్యలో ఉంటుంది. సో 10కి 15కి మధ్యలో ఉన్న ఓన్లీ వన్ ఆప్షన్ 12 అవర్స్ కదా. సో
సో అదే మన ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇదే అన్నట్టు టైమ్ అండ్ వర్క్లో చాలా ఇలానే చెప్పిన అన్నట్టు. సో చూడండి ఇప్పుడు ఎంత టైం సేవ్ అయింది మనకి. ఇప్పుడు 20-30 క్వశ్చన్ చదవగానే ఆన్సర్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, సో ఇట్లా టైమ్ అండ్ వర్క్ మొత్తం ఇట్లానే మ్యాక్సిమం షార్ట్ కట్స్ యూజ్ చేసి చెప్పడం జరిగింది. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావచ్చు. 9849169471కి వాట్సాప్ చేయండి. సో కంప్లీట్ కిరణ్స్ బుక్ తీసుకోండి, బాగుంటుంది. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కాబట్టి సో కిరణ్స్ బుక్ తీసుకోండి. సో 1000 రూపీస్. ఓకే, సో జస్ట్ ఫర్ 1000 రూపీస్ మీ కిరణ్స్ బుక్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కావచ్చు. ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. సో నేను డీటెయిల్స్ చెప్తే జాయిన్ అయిపోండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. Two tangents AP and AQ are drawn to a circle with center O from an external point A, where P and Q are points on the circle. If AP is equal to 12 centimeters and angle PAQ is equal to 60 degrees, then the length of chart PQ is అంటుంది. ఓకే, సో చూడండి. ఓకే, సో వీలుంటే మీకు సర్కిల్స్ బేసిక్స్ ఒక క్లాస్ చెప్తా. సో చెప్తా, అది 2-3 డేస్లో చెప్తాను. సో చూడండి, ఇది ఒక సర్కిల్ అనుకుందాం. ఓకే, సో ఏపీ ఏక్యూ అనేవి 2 టాంజెంట్స్. ఓకే, దీని సెంటర్ ఓ అంటుండు. సో ఏపీ ఏక్యూ అనేవి 2 టాంజెంట్స్ ఎక్స్టర్నల్ పాయింట్ ఏ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అంటుంది. ఓకే, ఇది పాయింట్ ఏ అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఒక టాంజెంట్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఒక టాంజెంట్ అనుకుందాం. ఓకే, సో టాంజెంట్ అంటే స్పర్శరేఖ అన్నట్టు తెలుగులో, జస్ట్ అలా టచ్ అయ్యి వెళ్ళిపోతుంటుంది. సో ఇది ఏపీ, ఇది ఏక్యూ. ఓకే, సో ఎగ్జాక్ట్ ఇక్కడ పి అనే పాయింట్, ఎగ్జాక్ట్ ఇక్కడ క్యూ అనే పాయింట్. ఓకే, సో ఇవి స్ట్రైట్గా ఉండవు అన్నట్టు. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, సర్కిల్కి స్ట్రైట్గా ఉండవు. సో ఇవి రెండు యాడ్ చేసిన. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చింది మనకి ఇక్కడ. సో ఇది ఏపీ ఈజ్ ఈక్వల్ 12 ఇచ్చింది. ఓకే, సో ఇది 12 ఇచ్చిండు. నెక్స్ట్ యాంగిల్ పిఏక్యూ, పిఏక్యూ అనేది మనకి ఎంత ఇచ్చింది ఇక్కడ, 60 degrees ఇచ్చిండు. దెన్ ద లెంత్ ఆఫ్ చార్ట్ పీక్యూ అంటాడు. ఓకే, సో పీక్యూ లెంత్ కనుక్కోమంటాడు. చూడండి, ఇక్కడికి మధ్యలో మనం ఒక లైన్ ఇక్కడ ఎగ్జాక్ట్లీ సెంటర్ గీసినాం అనుకోండి. ఓకే, ఇది ఎగ్జాక్ట్లీ సెంటర్ అనుకోండి, కొంచెం వంకర పోయింది, పర్లేదు. సో ఎప్పుడైనా సరే రేడియస్ కదా, ఇప్పుడు ఓపీ అనేది ఏమైతే రేడియస్ అయితే కదా. సో ఇది మీ అందరికైతే ఐడియా ఉంది కదా. ఎప్పుడైతే రేడియస్ నుంచి మనం ఇవి ఉన్నాయి కదా, సో టాంజెంట్ మీదికి ఒక లైన్ గీసినాం అనుకోండి. సో ఇక్కడ ఎగ్జాక్ట్లీ 90 degrees ఉంటుంది, గుర్తుపెట్టుకోండి ఇది. సో ఇది థియరం ఉంటుంది. సో మళ్ళీ చెప్తా, కలర్ మారుద్దాం చూడండి, కొంచెం క్లారిటీ ఉంటుంది. సో ఇది 90 degrees ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, మనం ఎగ్జాక్ట్లీ హాఫ్ చేసినాం కదా 60 degreesని. ఓకే, సో ఇటు 30 ఉంటుంది, ఇటు 30 ఉంటుంది అన్నట్టు. ఓకే, సో మధ్యలో లైన్ తీసుకున్నాం. ఇప్పుడు మనల్ని ఏమంటుండు, పీక్యూ లెంత్ కనుక్కోమంటుండు కదా. సో చార్ట్ పీక్యూ లెంత్ రెడ్ కలర్లో గీస్తున్నా చూడండి. ఇట్లా స్ట్రైట్గా పీ నుంచి క్యూకి రావాలి. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇది కూడా ఇప్పుడు స్ట్రైట్ లైనే కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఇది ఒక స్ట్రైట్ లైన్ కాబట్టి, సో ఇక్కడ ఇది 90 degrees చేస్తుంది, ఇక్కడ ఇది 90 degrees చేస్తుంది. ఓకే, ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఉంది కదా, ఏఓపి తీసుకుంటాం చూడండి, ట్రయాంగిల్ ఏఓపి. సో జాగ్రత్తగా గమనిస్తే ఏఓపిలో నేను ఏం చేస్తున్నా అంటే ట్యాన్ అప్లై చేస్తున్నా. ఓకే, సో tan 30 వాల్యూ ఏముంటుంది, సో 1/√3 అంటే tan 30 1/√3 కదా. సో 1/√3 అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ కదా. ఓకే, సో ఇక్కడ 1 ఉంటే ఇక్కడ √3 ఉంటుంది, ఇది అడ్జసెంట్. ఎందుకు అడ్జసెంట్ అయిందంటే చూడండి, ఇది 90 degrees కదా. సో 90 degreesకి ఆపోజిట్లో ఉంది, హైపోటెన్యూస్ అవుతుంది. ఓకే, ఇది హైపోటెన్యూస్ అయినప్పుడు ఇప్పుడు 30 degreesలకు ఆపోజిట్ ఉన్నది 1 అవుతుంది. సో పక్కన ఉన్నది అడ్జసెంట్ అవుతుంది. ఓకే, సో √3 అనేది 12 అయింది అనుకో. సో ఇంటూ 4√3 టైమ్స్ కదా, అంతేనే కదా. సో 1 అనేది ఏమవుతుంది, 4√3 అవుతుంది. ఓకే, సో 1 అనేది 4√3 అవుతుంది. ఇక్కడ వరకైతే క్లారిటీ ఉంది. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక వాల్యూ కనుక్కున్నాం, 4√3 వాల్యూ. ఇప్పుడు ఏ ట్రయాంగిల్లో ఏఓపిలో కనుక్కున్నాం. ఇప్పుడు దీన్ని ఒక సంథింగ్ కే అనుకుందాం. ఓకే, సో పీకేఓ ఇక్కడ నుంచి ఇక్కడికి. ఓకే, సో ట్రయాంగిల్ పీకేఓలో. ఓకే, సో ఇది 30 degrees, ఇది 90 degrees. ఏఓపిలో చూడండి, సో ఏఓపిలో ఒక మ్యాటర్ చెప్తే చూడండి, ఇక్కడ 30 ఇక్కడ 90 ఉందంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఎంత ఉంటుంది ఈ ఏరియాలో. ఓకే, సో ఓవరాల్గా 180 degrees ఉండాలి కాబట్టి ఇక్కడ 60 ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు పీకేఓలో చూడండి, సో 60 ఇక్కడ కూడా ట్యాన్ అప్లై చేస్తే 60కి ఆపోజిట్ అడ్జసెంట్ ఉంటుంది మనకి. ఓకే, సో హైపోటెన్యూస్ ఏమవుతుంది, 4√3 అవుతుంది. ఓకే, సో 4√3 ట్యాన్ అప్లై చేద్దాం. ఇప్పుడు సైన్ అప్లై చేద్దాం. ఓకే, సో సైన్ 60 అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, ఆపోజిట్ √3, హైపోటెన్యూస్ 2 అవుతుంది, ఎందుకంటే ఇక్కడ హైపోటెన్యూస్ ఉంది కాబట్టి. ఓకే, సో 2 అనేది 4√3 అయితే
సో 2 అనేది 4√3 అయితే √3 ఎంత అవుతుంది? ఓకే. ఇంటూ 2√3 టైమ్స్ ఉందా? ఇది కూడా ఇంటూ 2√3 టైమ్స్ ఉంటుంది. ఓకే. సో √3 ఇంటూ 2√3 ఎంత? 6 కదా. ఓకే. సో 6. ఇప్పుడు మనకి ఏమొచ్చింది? మనకి ఇక్కడ పీకే వచ్చింది. ఓకే. సో పీకే అనేది 6 అయితే సో కే నుంచి క్యూ కూడా సేమ్ డిస్టెన్స్ ఉంటుంది కదా. 6 + 6 ఎంత? 12 సెంటీమీటర్స్. ఓకే. సో మేబీ మీ క్వశ్చన్ కొంచెం టఫ్గా అనిపించవచ్చు, కానీ ఏం కాదు. అంటే ఇవన్నీ బేసిక్సే, అవి తెలిస్తే చాలా ఈజీ. మీకు తెలిసినాయి అనుకోండి చాలా ఈజీగా చేయొచ్చు, తెలియని వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఏం కాదు, బేసిక్స్ నేను మళ్ళీ చెప్తాను, క్లాస్ చేస్తాను చూడండి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. If 2x³ plus ax² plus bx minus 2 leaves the remainder 7 and 0 when divided by 2x minus 3 and x plus 2 respectively, then the values of a and b are respectively అంటుంది. ఓకే. సో ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చిండు. ఓకే. సో ఒకసారి 2x minus 3తో డివైడ్ చేస్తే 7 రిమైండర్ వస్తుందట, ఎక్స్ ప్లస్ 2తో డివైడ్ చేస్తే 0 రిమైండర్ వస్తుందట. అయితే ఏ మరియు బి వాల్యూస్ కనుక్కోమంటుంది. ఓకే. సో ఇది జనరల్గా మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు, కానీ ఎగ్జామ్లో ఈ టైప్లో చేయండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈజీగా ఉండాలంటే ఎగ్జామ్ ఇట్లా చేయండి. ఓకే. సో ఎక్స్ ప్లస్ 2తో డివైడ్ చేస్తుంది, రిమైండర్ 0 వస్తుంది అంటారు కాబట్టి సో ఎక్స్ వాల్యూ ఎంత? -2. ఓకే. సో రిమైండర్ 0 అని కాదు, ఎప్పుడైనా మనకి డివైడ్ చేస్తున్నారు అన్నప్పుడు ఇట్లా ఎక్స్ట్రాలో వస్తే ఇట్లా రాసుకొని అన్నట్టు ఎక్స్ వాల్యూ -2. ఓకే. సో ఎక్స్ వాల్యూ -2 సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి, ఎక్స్ వాల్యూ -2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు రిమైండర్ ఎంత రావాలి? 0. ఓకే. అది మెయిన్ మనకి. ఓకే. సో ఎక్స్ వాల్యూ -2 రాస్తే 2 ఇంటూ -2 అంటే ఎంత? -8. ఓకే. ప్లస్ ఈ a ఇంటూ x² అంటే -2 అంటే +4. bx ప్లస్ b ఇంటూ -2 ఈజ్ ఈక్వల్ టు 0. రిమైండర్ 0 కాబట్టి 0కి ఈక్వల్ చేస్తుంది. 2 16 ప్లస్ 4a -2b -2 ఈజ్ ఈక్వల్ టు 0నా. నెక్స్ట్ 4a -2b ఈజ్ ఈక్వల్ టు ఎంత? -16 -2 ఎంత? -18. ఓకే. సో 2 కామన్ తీస్తే ఏమొస్తుంది? 2a - b ఈజ్ ఈక్వల్ టు -9 వచ్చిందా? అంతే కదా. సో ఇప్పుడు ఏం చేయండి అంటే, ఇప్పుడు ఈ ఆప్షన్స్లో ఉన్నాయన్నీ ఖచ్చితంగా అయితే ఏబీలను సాటిస్ఫై చేయాలి కదా, ఎందుకంటే ఏ కామా బి వాల్యూస్ అడుగుతున్నాడు. సాటిస్ఫై చేస్తే 2a - b 9 రావాలి. ఓకే. సో అట్లా సాటిస్ఫై చేసేవి తీసుకోండి. ఓకే. సో దీనికి ఎక్స్టెండెడ్ ప్రాసెస్ చేసుకుంటే 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఇక్కడ ఒక ఈక్వేషన్ వస్తుంది, మళ్ళీ 2x - 3 అన్నప్పుడు x = 3/2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇంకొక ఈక్వేషన్ వస్తుంది. ఆ రెండింటిని సాల్వ్ చేయాలంటే చాలా టైం వేస్ట్ అవుతుంది కాబట్టి సో దీంట్లోనే ఇప్పుడు ఏ కామా బి వాల్యూస్ ఆప్షన్స్లో ఉన్నాయి కాబట్టి అవే సబ్స్టిట్యూట్ చేద్దాం, ఏవైతే సాటిస్ఫై చేస్తారో అది మన ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే చూడండి, ఏ అనేది 2 అంటుండు, 2 4. ఓకే. సో 4, బి అనేది -2 అంటుండు. ఓకే. సో -2 అంటే +2, 4 + 2 8 అవుతుంది, కానీ -9 కావట్లేదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ కాదు. ఓకే. సో సెకండ్ ఆప్షన్ చూద్దాం. 2 ఇంటూ 3. ఓకే. సో -3 అంటుంది. ఓకే. సో 2 3 6 ప్లస్ 3. ఓకే. సో 9. ఓకే. సో ఇది +18 +9 అవుతుంది, ఎందుకంటే ఈ మైనస్ ఇటు వస్తే ప్లస్ అవుతుంది కదా. సారీ. సో +9. ఓకే. సో 6 + 3 9 సాటిస్ఫై అయింది కదా, +9. సో ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్ అన్నట్టు. ఓకే. సో ఇట్లా అన్నట్టు సింపుల్గా చేయండి. సింపుల్గా అంటే తక్కువ టైం వచ్చేలాగా ఏదైతే వస్తుందో ప్రాసెస్ దాన్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఇవన్నీ ఏంటంటే ఇవి సపరేట్గా క్రియేట్ చేసినవి ఏం కాదు. సో మనం సిచ్యువేషన్స్ని బట్టి వాటిని యూజ్ చేసుకుంటూ ఉండాలన్నట్టు. ఓకే. సో అందుకోసమే ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ వింటే ఒక క్లారిటీ ఉంటుంది అన్నట్టు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. If the cost price of a book after 10% discount is 486, then the market price of the book is. ఓకే. సో 10% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 486 అయితే మార్కెట్ ప్రైస్ ఎంత అంటుంది. ఓకే. సో ఎప్పుడైనా సరే మార్కెట్ ప్రైస్ 100% ఉందనుకుంటాం, కంప్లీట్గా తీసుకుంటాం అన్నట్టు. ఓకే. సో ఇందులో 10% డిస్కౌంట్ ఇస్తే ఏమవుతుంది? 90% ఆఫ్ ది మార్కెట్ ప్రైస్ అవుతుంది. సో 90% ఆఫ్ ది మార్కెట్ ప్రైస్ ఈజ్ 486. ఓకే. సో ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఇట్ సెల్ఫ్ కనుక్కోవాలంటే 100% ఆఫ్ ది మార్కెట్ ప్రైస్. ఓకే. సో చూసుకున్నట్లయితే ఈ జీరోకి ఇక్కడ కట్ చేద్దాం. 9 5 45, 9 4 36 ఇంటూ 54 టైమ్స్ ఉంది కదా. సో ఇది కూడా ఇంటూ 54 టైమ్స్ ఉంటుంది. సో మన ఆన్సర్ ఎంత? 540. ఓకే. సో ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. Which are 2 nearest numbers to 19,596 divisible by 9 అంటుంది. ఓకే. సో 19,596కి 9తో డివిజబుల్ అవుతూ నియర్గా ఉండే నెంబర్స్ అంటుంది. చూడండి, సో 19,596 కంటే ముందు ఒక నెంబర్ నియర్గా ఉంటుంది, తర్వాత ఒక నెంబర్ నియర్గా ఉంటుంది కదా.
అంతే కదా, చాలా నియర్గా ఉండాలి, 9తో డివైడ్ కావాలి. ఓకే, సో 9తో డివైడ్ కావాలంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ 9తో డివైడ్ కావాలి, ఇది మనందరూ తెలిసిందే. సో 9 మనం కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. దేంట్లో డిజిటల్ సమ్ మెథడ్ కానీ 9 డివిజిబిలిటీ రూల్స్ ప్రకారం కానీ చెప్తున్నాను మీకు అంతే ఇది. ఓకే, 5 1 6, 6 6 12. ఓకే, సో ఈ డిజిట్స్ ఎంత వచ్చింది మనకి 12. 12 అంటే మనకి డిజిటల్ సమ్ ఎంత రావాలి, 9 రావాలి. ఓకే, సో 9 రావాలంటే 12లోంచి ఎంత తీసేయాలి, 3 తీసేయాలి. ఓకే, సో అంటే దీనికి 3 తక్కువ, లేదా 18 రావాలంటే ప్లస్ 6 ఎక్కువ ఉండాలి. ఓకే, సో 6 ఎక్కువ కానీ 3 తక్కువ కానీ ఉంటే నియర్ బై 9తో డివైడ్ అవుతాడండి. చూడండి 19,590, 3 తక్కువ ఉంటే ఎంత 93, ఇదొకటి. 6 ఎక్కువ ఉంటే ఎంత 19,596 అంటే 602 కదా, 596కి 6 యాడ్ చేస్తే ఎంత 602. సో ఇది నియర్ బై నెంబర్స్, దానికి ముందు ఉండే నెంబర్ ఇది, దాని తర్వాత ఉండే నెంబర్ ఇది. ఓకే, సో లేదా త్రూ ఆప్షన్స్ చేయొచ్చు, కాకపోతే ఏంటంటే త్రూ ఆప్షన్స్ కంటే ఇది కొంచెం ఈజీగా ఉంది కదా. లేదా ఆప్షన్స్లో 9 మల్టిపుల్స్ చెక్ చేయొచ్చు, అందులో నియర్ బై చూసి ఎలిమినేట్ చేయొచ్చు, అదొక ప్రాసెస్, ఇది ఒక ప్రాసెస్, మీ ఇష్టం. నాకు ఇది ఈజీ అనిపించింది, నాకు ఇదే థాట్ వచ్చింది కాబట్టి అందులో ఇది ఈజీగా ఉంది కాబట్టి చెప్పేసి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 2 tangents AP and AQ are drawn to a circle with center O from an external point A, where P and Q are points on the circle. If the angle PAQ is equal to 70 degrees, then the angle AOP is equal to అంటుంది. ఓకే, సో సేమ్ ఇందాక మనం చేసినాం కదా అదే. సో అది మీకు ఐడియా ఉంటే చాలా ఈజీగా చేయొచ్చు. ఇది ఒక సర్కిల్ అనుకుంటే దీనికి 2 tangents, సారీ ప్రాపర్గా వస్తలేదు, సో పర్లేదు రండి, మనం అండర్స్టాండింగ్కే కాబట్టి. ఇది ఏ అనుకుంటే సేమ్ ఇందాకలాగానే ఇది పి, ఇది క్యూ అవుతుంది, సెంటర్ ఓ అంటుంది. ఓకే, సో ఓ అనేది సెంటర్, ఇటు పాయింట్ పి ఉంటే ఇటు క్యూ ఉంటుంది. వేర్ పి అండ్ క్యూ ఆర్ పాయింట్స్ ఆన్ ది సర్కిల్. ఓకే, ఇఫ్ ద పిఏక్యూ ఈజ్ ఈక్వల్ 72 degrees, 70 degrees. ఓకే, సో ఇది 70 degrees. దెన్ యాంగిల్ ఏఓపి ఈజ్ ఈక్వల్ టు, ఓ అనేది సర్కిల్ అంటుంది, ఏకి ఓకి పీకి మధ్య ఉంటుంది అంటారు. ఓకే, సో ఈ టైప్లో మనకి ఇచ్చింది అనుకోండి క్వశ్చన్, ఇక్కడ ఇది ఒక థియరీ అన్నట్టు, యాంగిల్ పిఏక్యూ ప్లస్ యాంగిల్ పిఓక్యూ ఈజ్ ఈక్వల్ టు ఆల్వేస్ 180 degrees ఉండాలన్నట్టు. ఓకే, సో ఇవి రెండింటి సమ్ ఎప్పుడైనా సరే 180 degrees ఉండాలి, ఇట్లా ఈ డయాగ్రామ్లో అయితే. ఓకే, సో పిఏక్యూ మనకు తెలుసు ఎంత ఉంది, 70 ఉంది. సో పిఓక్యూ ఎంత ఉంటుంది, 110 ఉంటుంది, అంతే కదా. సో అంటే ఈ ఏరియాలో యాంగిల్ ఎంత ఉంటుంది, 110 ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనల్ని ఏమడుతుండు, యాంగిల్ ఏఓపి, ఏకి ఓకి పీకి అంటుంది. సో ఎగ్జాక్ట్లీ ఈ మిడిల్ పాయింట్ నుంచి దీనికి తీసినప్పుడు హాఫ్ ఆఫ్ అవుతుంది అన్నట్టు. ఓకే, సో ఇదైనా హాఫ్ అవుతుంది, సో ఇదైనా హాఫ్ అవుతుంది. ఓకే, సో ఎట్లయినా అవుతుంది, మనకి ఇది అడిగింది కాబట్టి 55 degrees మన ఆన్సర్ అవుతుంది. ఒకవేళ ఈ థియరీ యూజ్ చేయకుండా కూడా ఇందాక మనం చేసినాం కదా అట్లా కూడా చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ 90 degrees ఉంటుంది, ఈ 70 ఎగ్జాక్ట్లీ హాఫ్ అయితే 35 ఉంటుంది, 90 35 180 కదా ఒక ట్రయాంగిల్లో. ఓకే, సో 90 + 35 125 తీసేస్తే రిమైనింగ్ 55 అనేది వచ్చేస్తుంది, ఎట్లయినా వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. 6 years ago, the average age of the ages of Ravi, Mohan and Govind was 32 years. If Shyam joins them now, the average of the ages of all 4 of them is 36 years. The present age of Shyam is under. Okay, 6 years ago, 6 సంవత్సరాల క్రితం రవి, మోహన్, గోవింద్ యావరేజ్ వచ్చింది మనకి. ఓకే, సో 6 సంవత్సరాల క్రితం 32 సంవత్సరాలు. ఓకే, ఇది 6 సంవత్సరాల క్రితం గుర్తుపెట్టుకోండి. ఇఫ్ శ్యామ్ జాయిన్స్ దెమ్ నౌ అంటుంది. ఓకే, సో ద యావరేజ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ఆల్ 4 ఆఫ్ దెమ్ ఈస్ 36 years. ఓకే, సో నౌ అని ఇచ్చింది చూడండి, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. సో ఇదేంటిది, ఇది 6 years ఎగో కదా. ఓకే, సో దీన్ని నౌకు తీసుకొస్తే అంటే ప్రజెంట్కి తీసుకొస్తే సో 6 years పెరుగుతుంది కదా యావరేజ్. 6 సంవత్సరాల క్రితం 32 ఉంది, ఆఫ్టర్ 6 years 6 సంవత్సరాల తర్వాత ఎంత ఉంటుంది యావరేజ్, 38 ఉంటుంది కదా. ఓకే, సో ఇది నౌ అన్నట్టు. ఓకే, సో నౌ ఇప్పుడు 3 మెంబర్స్ది, నౌ 3 మెంబర్స్ది ఎంత 38 years. ఇప్పుడు శ్యామ్ జాయిన్ అయ్యిండు. ఓకే, సో శ్యామ్ జాయిన్ అయితే ఇప్పుడు ఎంత ఉంటుంది, సేమ్ మళ్ళీ రవి, మోహన్, గోవింద్ ప్లస్ శ్యామ్, ఇప్పుడు నలుగురు అయ్యారు అన్నట్టు. ఇప్పుడు నలుగురు యొక్క యావరేజ్ ఎంత అయిందంట 36 years అయింది. ఇప్పుడు ఏమంటుండే, ప్రజెంట్ ఏజ్ ఆఫ్ శ్యామ్ అంటుంది. ఓకే, సో ముగ్గురి యావరేజ్ 38 years, నలుగురు యావరేజ్ 36 years. అంటే సో మనం సమ్ తీసుకుంటే సరిపోతుంది కదా సింపుల్గా. చూడండి ఇక్కడ, సో ముగ్గురిది 38 యావరేజ్ అంటే వాళ్ళ యొక్క సమ్ ఎంత అవుతుంది, 3 × 38 కదా. ఓకే, సో 3 × 38 అంటే చూడండి, ముళ్ళ 9 అంటే 3 30 90, 3 ఎమ్ములు 24, 90 + 24 ఎంత 114. ఓకే,
ఇది కూడా 4 × 36 సమ్ ఏమవుతుంది 4 × 36 36 4 టైమ్స్. ఓకే, సో 36 2 టైమ్స్ ఎంత మన తెలుసు 144 అనుకుంటా. 36 4 టైమ్స్ అంతే కదా. 36 2 టైమ్స్ 72, 72కి ఇంకొక 2 టైమ్స్ తీసుకోండి ఎంత 144. ఓకే, సో 144 అంటే ఇందులో శ్యామ్ ఒకటి ఎక్స్ట్రా ఉన్నాడు కదా. సో శ్యామ్ పెరగడం వల్ల ఇక్కడి నుంచి ఇక్కడికి సమ్ ఏజ్ పెరిగింది. అంటే ఆ ఏజ్ ఎవరిదైతే అది శ్యామ్ది అవుతుంది. 114 నుంచి 144 పెరిగిందంటే ఎంత పెరిగింది 30 ఇయర్స్. ఈ 30 ఇయర్స్ ఏజ్ శ్యామ్ జాయిన్ అవ్వడం వల్ల పెరిగింది కాబట్టి శ్యామ్ ఏజ్ ఎంత 30 ఇయర్స్. ఓకే, సో ఇది అన్నట్టు మ్యాక్సిమం దీంట్లో అయితే నేను డాటా ఇంటర్ప్రిటేషన్ తప్ప ఒక్క క్వశ్చన్ కూడా తెలియలేదు. సో అన్ని క్వశ్చన్స్ చెప్పాను. ఓకే, సో మీరు ఇప్పుడు ఇందులో అయితే సొల్యూషన్స్ చూశారు కదా. సో మీకు ఇప్పుడు సిహెచ్ఎస్ఎల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కిరణ్స్ బుక్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక జామెట్రీ మెన్సురేషన్ పార్ట్ ఒక్కటి మిగిలిపోయింది, అది కూడా కంప్లీట్ చేశాను. సో కిరణ్స్ బుక్ కావాలన్న వాళ్ళు 9849169471కి వాట్సాప్ చేయండి. సో 1000 రూపీస్. ఓకే, సో 1000 రూపీస్కి కంప్లీట్ కిరణ్స్ బుక్ వస్తుంది. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో దీని తర్వాత రీజనింగ్ ఇట్లా కంటిన్యూ అవుతుంటుంది ఈ సిరీస్. ఓకే.